హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? ఇప్పుడు అయితే మనం గట్కేసర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. గట్కేసర్ ఫ్లైఓవర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒక్కసారి దాని ఫిబ్రవరి అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంతవరకు వచ్చిందని ఒకసారి చూద్దాం. ఇగో చూడండి, రింగ్ రోడ్ దాటగానే మనకు గట్కేసర్ ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. బస్ స్టాండ్ పైన పెట్టి మొత్తం ఇరిగిపోయినవి ఉన్నాయి. కొత్త బస్ స్టాండ్కి అలా ఎందుకు పెట్టారో తెలియదు. ఫస్ట్ డిజైన్ ఏమో అనుకున్నా, బట్ అది వేరే విషయము. ఇక అలాగా ఇందులోనే మీకు అందశ్రీ గారిది కూడా చూపిస్తాను. ఇదంతా అందశ్రీ గారి సమాధికి సంబంధించిన ఆ ప్లేసు. ఇక ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసి గేట్లు అయితే పెట్టారు. ఇక దీనికి ఫుల్ వీడియో తీయట్లేదు. ఈ ఫెన్సింగ్ ఎందుకు వేశారు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తున్నారో లేకపోతే ఎందుకు పెట్టారో తెలియదు. అయితే అంటే ఫెన్సింగ్ వేసి గేట్లు అయితే పెట్టారు. ఆ సమాధి వర్క్స్ అయితే ఏమి స్టార్ట్ కాలేదు. సో మనమైతే ఇంకా ఫ్లైఓవర్కి సంబంధించిన వర్క్స్ అయితే చూద్దాము. పోదాం పదండి. యా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే అప్పు ర్యాంపు. అట్నుంచి వచ్చే వాళ్ళు సర్రని ఇటు ఎక్కడానికి అన్నట్టు. ఇక చూడండి, వర్క్స్ అయితే బాగా ఫాస్ట్గానే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ అప్పు ర్యాంపుకు సంబంధించి మనకు ఆ సైడ్ వాల్స్ కూడా పెట్టారు. చూస్తున్నారు కదా, సైడ్ వాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక మొత్తం కొంచెం నీళ్ళతో తడిపేసి ఉన్నారు. అంటే 2 ways ఉంటుంది ఇది. ఇట్లా ఇది అప్పు అయితే అటు నుంచి డౌన్ ర్యాంప్ పోయే వాళ్ళకి, హైదరాబాద్ పోయే వాళ్ళకి, ఇదేమో వరంగల్లో రూట్లో ఎక్కే వాళ్ళకి ఉంది. సో మనం ఆడి వరకు అయితే పోదాము. గట్కేసర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకంటే రింగ్ రోడ్ దాటగానే ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి మనకు వేల కొద్ది జనాలు గట్కేసర్ నుంచి ఇలా రోడ్డు దాటుతూ ఉంటారు. వాళ్ళకి కింది నుంచి పోవడానికి, అలాగే హైవే మీద పై నుంచి పోవడానికి. ఎందుకంటే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ మొదలుకొని ఎన్నో కంపెనీలలో వర్క్స్ చేసే ఎంప్లాయీస్, అలాగే కాలేజీ స్టూడెంట్స్, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలు అయితే చాలా చాలా ఉన్నాయి. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఫ్లైఓవర్. ఇదిగో వర్క్ జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు కుర్రోళ్ళు. చూడండి, ఇదంతా కూడా హైదరాబాద్ వెళ్ళే వైపు. ఇది డౌన్ ర్యాంప్, ఇది అప్ ర్యాంప్. దీనికి సంబంధించిన ఇది కూడా సైడ్ వాల్స్ కంప్లీట్ అయినాయి, మట్టి పోస్తూ ఉన్నారు. ఇక ఆ పిల్లర్ల వరకు ఎంతవరకు వచ్చాయి అనేది అది కూడా దగ్గరికి పోయి చూద్దాము. ఇక దీని తర్వాత అయితే పిల్లర్లు కడుతున్నారు. మనకు ఇంతకుముందు కూడా తీసిన, బట్ ఇక్కడ మాత్రం ఇది వాల్ లాగా కడతా ఉన్నారు. అంటే ఇది డౌన్ ర్యాంప్కి సంబంధించిన వాల్ కావచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా అయితే కడతా ఉన్నారు. పొద్దున్నే వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంత పొద్దున్నే అంటే ఎంత అయింది టైం? మా 9 అయింది. February 3rd 9 o'clock. February 3rd 9 o'clock టైము. ఇక మొత్తం హిటాచీలు ఇవన్నీ ఆగి ఉన్నాయి. ఇక చూస్తున్నారు కదా, ఈ వాల్ వచ్చేసి ఒక స్టెప్ అయితే అయిపోయింది. ఆ పైన సెంటరింగ్ సువ్వలు వేసేసి ఆ సెంటరింగ్ సువ్వలకి మళ్ళీ ఆ నిలువు వాటికి అడ్డం పెట్టేసి అడ్డానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇగో చూడండి, చాలా క్లియర్గా అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇగో చూస్తున్నారు కదా, ఇగో ఈ నిలువుదైతే ఆల్రెడీ ఇందులోనే ఉంది, పిల్లర్లోనే ఉంది. కాబట్టి ఈ అడ్డమి పెట్టి వర్క్స్ చేస్తూ ఉన్నారు ఈ వాల్కి సంబంధించింది. ఇగో ఇది కంప్లీట్గా చేస్తూ ఉన్నారు. మళ్ళీ దీనిపైన ఇంకో రౌండ్ పోస్తారు అంటారు. కింద ఎలాగైతే పోసారో సిమెంట్, పైన కూడా అలాగే పోస్తారు. మనం ఒక్కసారి వెళ్ళేసి ఇంకా ఇక్కడ అప్డేట్స్ ఎంతవరకు అయినా ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే వీడియో పాజ్ చేస్తున్నా. దానికి ఆనుకోనే మనకు డ్రైన్ బాక్స్ వర్క్ కూడా ఇక్కడ ఉంది. చూడండి, ఇక మనం ఇటైతే లోపలికైతే వెళ్దాము. ఇగో చూస్తున్నారు కదా, ఇది గట్కేసర్ నుంచి వచ్చే దారి. ఇట్లా వచ్చేసి ఇట్లా అండర్ పాస్లో నుంచి అలా వెళ్ళిపోతారు. హైవే మీద వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మీకు ఇది అవతల వైపు చూపించడం, ఇక యువతల వైపుకి వస్తే ఇగో ఇంకా కింద ఇంకా కొంచెం అవి తీయలేదు, ఐరన్వి నడుస్తూ ఉంది పైన వర్క్స్. అయితే ఇక్కడ పిల్లర్స్ వర్క్ నడుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే పిల్లర్ వర్క్స్ నడుస్తుంది. ఇగో చూశారు కదా, 1 2 3 పిల్లర్స్ అయిపోయినాయి. అవతల కూడా 3 పిల్లర్స్ అయిపోయినాయి. 3 పిల్లర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన పిల్లర్ కాకుండా భీమ్ లాగా పోస్తా ఉన్నారు. అది కూడా మీకు చూపిస్తా చాలా క్లియర్గా. చూడండి, కింద పిల్లర్స్ అయిపోయినాయి కదా,
కింద పిల్లర్స్ అయిపోయినాయి. కింద పిల్లర్స్ అయిపోయినాక పైన మళ్ళీ పిల్లర్ పోసి ఎక్స్టెన్షన్ చేస్తారు అనుకుంటే అట్లా లేదు, డైరెక్ట్ బీమ్ వేశారు. ఇగో ఇట్లా వేశారు, ఇవి డైరెక్ట్ ఉంది. సో ఇది కూడా దీనిపైన కూడా సేమ్ అలాగే వేస్తారు అనుకుంటా. మళ్ళీ ఇది దాటితే ఎలా ఉందనేది చూద్దాము. ఇంకా అది యా ఇది ఆల్రెడీ ఇది వర్క్ ఫినిష్ అయిపోయి ఇవన్నీ కూడా తీశారు. సో దగ్గరకు అయితే వెళ్దాము. ఇగో అది ఇది వర్క్ కంటిన్యూటీలో ఉంది, ఇదేమో ఫినిష్ అయిపోయింది. ఇది బాగుందే. యా కింద పిల్లర్లు అయిపోయినాయి, పైన బీమ్ అయిపోయింది. దానికి సంబంధించిన అన్ని కూడా చాలా క్లియర్గా తీసేశారు. చాలా నీట్గా అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఇగో చూడండి. సేమ్ ఇది కూడా అలాగే, ఇది కూడా అలాగే అయితే ఇది కూడా కంప్లీట్ అయిపోయినట్టు. దీని మీద ఇంకా ఇలా పైన పోసేది ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇగో ఇక్కడ అండ్ ఇక్కడ ఇది 1, ఇది వచ్చేసి 1 అండి, ఇది వచ్చేసి 2, ఇది రెండోది. దీని తర్వాత అంటే మీకు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేది చూపించిన కదా, అక్కడ పిల్లర్లు ఏమి లేవు, డైరెక్ట్ గోడలాగా కడుతున్నారు. ఒకటి డౌన్ ర్యాంప్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ముందుకైతే వెళ్దాము, ఇంకా నడుస్తూ ఉంది. ఇగో చూడండి, దానికి సంబంధించిన బేస్, ఈ బేస్ ఉంది కదా, ఇగో దీనికి సంబంధించిన బేస్ ఇది మొత్తం కూడా దానికి సంబంధించిన బేస్. దీని మీద దీనికి లోపల ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దానిపైన బేస్ పోసి మళ్ళీ పిల్లర్లు వేసి ఆ పిల్లర్ల మీద ఇగో ఇలాంటిది భీములు కడుతూ ఉన్నారు. ఇది కడితే కంప్లీట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. అక్కడ అయితే ఆ మధ్యలో దానికైతే నడుస్తూ ఉంది. ఇక దీని తర్వాత ఇంకా ముందుకు పోదు, అంటే వరంగల్ వైపు దారి, వరంగల్ వైపు దారి. దీనికి వెనక వైపు ఇలా ఉంది. ఇక్కడ ఇంకా ఆ సెంటరింగ్ వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇవి దేనికోసం చేస్తున్నారు ఏందనేది కూడా చూద్దాం. ఇక్కడ కూడా ఆల్రెడీ ఒక గుంత అయితే తోగి ఉంది భారీగా. ఇగో చూస్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా మనకు చాలా పెద్ద గుంత తవ్వి లోపల ఒక బేస్మెంట్ అయితే ఫిక్స్ చేసి ఉంచారు. మళ్ళీ దీనిపైన మళ్ళీ సెంటరింగ్ సువ్వలు అన్నీ పెట్టేసి మళ్ళీ మనకు పిల్లర్ లాగా పోస్తారు. పిల్లర్ లాగా పోసి పైకి తీసుకొస్తారు. పైకి తీసుకొస్తే మళ్ళీ అలాంటివి ఏమైనా వస్తుందేమో, లేదంటే ఫస్ట్లో చూపించిన కదా డైరెక్ట్ గోడలాగా కడుతున్నారు, అలాంటిది ఏమైనా వస్తుందేమో తెలియదు. కానీ అయితే ఇక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. యువతల వైపు అయితే ఏమి లేదు, ఇక్కడ ఒక వైపు స్టార్ట్ అయింది. మళ్ళీ మేబీ యువతల వైపు కూడా స్టార్ట్ కావచ్చు. ఎందుకంటే ఇగో ఇక్కడ వర్క్స్ చేస్తున్నారు, దానికి సంబంధించిన వర్క్ ఇది. దీని లాంటి ఇప్పుడు దీనికైతే ఉందో దానికి వాడతారు, ఇంకా దేనికి వాడతారో తెలియదు. కానీ వర్క్స్ అయితే ఇంకా నడుస్తూ ఉన్నాయి. సో 1 2 3 వర్క్స్ అయితే పాయిగో ఇది కనిపిస్తుంది కదా, ఇదొకటి, దాని అవతల ఇంకొకటి, దాని అవతల గోడే డైరెక్ట్. ఆ తర్వాత మళ్ళీ అలాంటిదే ఇక్కడ కడతారా, లేదంటే ఫస్ట్లో చూపించిన గోడ కడతారా తెలియదు. కానీ వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇది దాటితే ఇప్పుడు ఈ గుంత చూపించాను కదా, ఈ గుంత దాటితే మళ్ళీ డైరెక్ట్గా రోడ్డే ఉంది. ఇంకా యువతలో ఇంక ఇలాంటివి ఏం లేవు. ఇక చూడండి, ఈ గుంత ఇక్కడ పిల్లర్లు కానీ గోడ కానీ కట్టవచ్చు. ఇది దాటితే డైరెక్ట్ ఇక రోడే స్టార్ట్ అయింది. సో కాబట్టి ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి ఇది ఒక 2-3 నెలల్లో కంప్లీట్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఇది ఫిబ్రవరిలో గట్కేసర్ ఫ్లైఓవర్కు సంబంధించిన అప్డేట్స్. సో ఇటు ఎండ్ నుంచి కూడా మీకు ఒక్కసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నా. క్లోజ్ షాట్, మీడియం వైడ్ అండ్ ఫుల్ వైడ్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేను మీ జడిపిల సైదులు. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా సేమ్ ఐడితో ఉంటుంది. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.